హాయ్ అండి. రోజు వర్షమే కురుస్తుంది. ఏంటో ఈ వర్షం. ఫుల్ వర్షం. క్యాప్చర్ అవుతుందో లేదు, క్యాప్చర్ అవుతుంది కదా! అదిగో వర్షం ఫుల్‌గా రోజు కురుస్తూనే ఉంటుంది. అసలు బట్టలు ఉతుక్కోవడానికి కూడా లేదు. మా గార్డెన్ అంతా ఇలా గడ్డి పట్టేసింది. చిన్ను ఏం తింటున్నావు? పొద్దు పొద్దున్నే మిర్చి తింటున్నావా టిఫిన్ చేయకుండా? టిఫిన్ నచ్చుదంటండి అయ్యగారికి. మిర్చిరే నచ్చుద్దంట. నేనేమో టిఫిన్‌కి వేపుతున్నాను వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి. ప్లస్ శనగపప్పు కూడా వేస్తాను. అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసేది లైఫ్ స్టైల్ లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? వన్ మోర్ డైలీ లాగ్. నేనైతే ఈరోజు లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే అట్లు వేసాను, చట్నీ చేశాను అనమాట. ఇంకా లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సాయంత్రం వరకు చూస్తూనే ఉండండి. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చేశాను అట్టు. దోశలు అయితే రావట్లేదు, ఇంకా అంతకు అట్టులే వేస్తున్నాను కొంచెం దలసరగా. నేనైతే డైరెక్ట్ ఇందులోంచి సర్వ్ చేసేస్తున్నాను. వెనకాల మాకు మ్యూజిక్ వస్తుంది, మా ఊడి మ్యూజిక్, అది కూడా ఎంజాయ్ చేయండి. హలో అండి. టిఫిన్స్ అయితే అయిపోయినాయి. మా బాబుని పడుకోబెట్టడం కూడా అయిపోయిందండి. మా బాబుని పడుకోబెడితే తప్ప నాకు ఏ పని చేయడానికి ఉండదు. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారనమాట డ్యూటీకి ఎప్పుడో. తర్వాత వాడిని కొంచెం గోల్డ్ రింగ్ వేయమ్మా అంటే గోల్డ్ రింగ్ వేసి అటు ఇటు కాసేపు ఆడిపించి పడుకోబెట్టానమాట. ఆడు పడుకున్నాడు. మా వాడు పడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే ఇంక గజిబిజి గందరగోళమే. తిరుగుతానే ఉంటాడు. ఎక్కడైనా నిల్చుక్కుంటే టైల్స్ కదా టప్మని పడిపోతూ ఉంటాడు. చెప్పాను కదా, అందుకని వాడితోనే ఉంటాను ఎప్పుడు. ఇంక ఇప్పుడు టిఫిన్ చేశాను. టిఫిన్కి వచ్చిన అంట్లని కూడా కడిగేశాను. కిచెన్ కూడా నీట్గానే ఉంది. జస్ట్ ఇప్పుడు నేను టీ పెట్టుకోలేదు అనమాట. మార్నింగ్ నుంచి టీ పెట్టుకోలేదు. ఇప్పుడు 10 అవుతుంది. టీ పెట్టి తాగేసి నెక్స్ట్ వంట స్టార్ట్ చేసి వంట చేసేసుకుంటే మా వాళ్ళు లేచేలోగా నాకైతే పని అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పటికి బట్టలు నానబెట్టుకు రెడీ పెట్టుకుంటాను. 1కి భోజనానికి వస్తారు. అప్పుడు బట్టలు ఉతుక్కోవాలన్నమాట. ఈ లోపల ఉతికితే నేను ఉతుకుతానమ్మా అని వచ్చి కోడ వచ్చేసి బట్టలు తడిపేసుకుని జారిపోయి రభస చేస్తాడు. ఇంకా బట్టలు ఉతక కూడా లేదు ఇంకా మరి. అందుకని ఇంకా ఎవరైనా చూసేవాళ్ళు లేక ఇంకా కుదిరినప్పుడే చేసుకోవడమే పని. అలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట పని అంతాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గానే లాగ్స్ పెడుతుంది. నిన్న మొన్న బాబుకైతే బాగాలేదు. మొన్నేమో ఫుల్ ఫీవర్ నైట్. మొన్న నైట్, అంతకుముందు నైట్ ఏమో ఫీవరు. నిన్న నైట్ కాకుండా అంతకుముందు నైట్ ఏమో మోషన్స్ పట్టుకుని అనమాట. ఇంకా హాస్పిటల్కి తిప్పుతూ అది చేస్తూ ఇది చేస్తూ వాడినే చూస్తూ ఉన్నాను తప్ప ఇంకా లాగ్స్ కూడా షూట్ చేయలేదనమాట. కుదిరినప్పుడు వంట చేసుకుని ఇంకా వాడితోనే ఉన్నాను. ఇవాళ కొంచెం బెటరే, బాగానే ఉన్నాడు. నిన్న నిన్న సాయంత్రం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ అయి చేయించారు మోషన్స్ తగ్గడానికి. టానిక్స్ అయితే అస్సలు వేసుకోడండి మా అబ్బాయి. అసలు ఎంత దారుణం అంటే టానిక్స్ వేసుకోమంటే అస్సలు వేసుకోడు. టానిక్స్ వేసుకోకుండా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. అల్లరి కాదు అసలు, ఎలా అంటే ఇంకా ఊసేస్తాడు. అసలు ఇష్టం ఉండదు ఏంటో మరి. చాక్లెట్స్ అయి అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇది వేసుకోమంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదోలా టాబ్లెట్ ఇచ్చారు ఒకటి. ఆ హాఫ్ టాబ్లెట్ వేసేసారు మా హస్బెండ్ పొద్దున్న. టానిక్ ఏమన్నారు, ఇంకేసామంటే రభసే. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏద్దాము అని మా హస్బెండ్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాను. అప్పుడైనా తాగడండి బాబు, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాగే ఉంటారా? టానిక్స్ తాగమంటే ఏడుస్తారా? వీడు కొంచెం బెటరే. తాగుతూ కక్కేస్తే అంటే వెంటనే కక్కేస్తాడు తప్ప, ఊసేస్తాడు తప్ప నోట్లోకెళ్ళింది బయటికి తీయడు. మా చిన్న మేనల్లుడనుకో వేసుకున్నప్పుడు తర్వాత ఎలా అయినా సరే వెకిలించి బయటకి కక్కేసి ప్రాణాల మీద తెచ్చేసుకుంటాడు వాడు. అసలు వాడికైతే ఇంకా పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవాలి. చిన్న హాస్పిటల్స్ కుదరవు వాడికి. నేనైతే ఆర్ఎంపీ డాక్టర్‌తో చేపిచ్చేస్తాను. పిల్లల డాక్టర్ ఉంటారిక్కడ. చాలా చూస్తారు. ఆయనతో సరిపోతుంది నాకు. వాడిని అలా కాదు, వెంటనే పెద్ద హాస్పిటల్‌కి పట్టుకుపోవాలి. అయితే భీమవరం లేదా పాలకొల్లు తీసుకెళ్ళిపోతారు వెంటనే వాడిని. అయ్య బాబోయ్! చాలా ఇబ్బంది పిల్లలతో ఫేస్ చేస్తున్నాం మేమైతే. మీరెలాంటివి ఫేస్ చేస్తున్నారు? మీ పిల్లలు చక్కగా బిళ్ళలు వేసేసుకుంటున్నారా టాబ్లెట్స్ అవిని? మా వాడు టాబ్లెట్ బానే యేసుకుంటాడు. టానిక్ తాగమంటే అస్సలు బాబోయ్! నా వల్ల కాదు. మొన్న డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయకుండా జస్ట్ టానిక్స్ ఇస్తే
ఇంజెక్షన్ కావాలి అంటున్నాడు అక్కడికెళ్ళి. డాక్టర్ గారు అంటున్నారు, "ఏంట్రా అందరూ ఇంజెక్షన్ వద్దు అని ఏడుస్తే నువ్వు కావాలి అంటున్నావు" అంటే, నిన్న తీసుకెళ్ళి చేపిచ్చేసాను మళ్ళీ మోషన్స్ పట్టుకున్నాయి కదా అని. ఇంత జాగ్రత్తగా చూసానండి బయట ఫుడ్ పెట్టకూడదని ట్రై చేస్తాను నేను. మా హస్బెండ్, మా అత్తగారు అలా కాదు. బయట ఏం కనబడితే అయి కొనేసి పెట్టేత్తారు ఆడికి. లేస్ పెట్టొద్దంట. నా ఎదురుగుండా ఇప్పటి వరకు లేస్ తినలేదు. నా వెనకాల ఎన్ని లేస్‌లో తిన్నాడంట. నాకు తెలుస్తున్నాయి. ఏం చేస్తాం? ఏమి చేయలేం. మా హస్బెండ్ లాలీపాప్‌లని, ఐస్ క్రీమ్‌లని, అయ్యని, ఇయ్యని నానా చెత్తంతా పెడతారు. ఎంత చెప్పండి? నేను పెట్టొద్దు తర్వాత ఏమైనా వస్తే నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయలేను. నేను చాలా కంట్రోల్ చేశాను కాబట్టి ఆడికి అప్పుడప్పుడు కొంచెం వస్తూ ఉంటాయి. లేదంటే ఇంకా కొంతమంది పిల్లల్ని డైలీ తీసుకెళ్తూనే ఉంటారు. అత్తమాటలు హాస్పిటల్ తిప్పుతానే ఉంటారు. మా అబ్బాయికి చాలా తక్కువ చెప్పాలంటే. నేను చాలా కంట్రోల్ చేశాను కాబట్టి. నా కంట్రోల్‌లో ఉన్నప్పుడు నేను కంట్రోల్‌లోనే ఉంచుతాను. నా కంట్రోల్ తప్పి బయటికెళ్ళాడంటే ఇంక వాడిష్టం అనమాట. వాడిష్టం ఇంక వాళ్ళ డ్యాడీ ఇష్టం. ఏంటో పిల్లల్ని మనం ఎంత పెంచుదామన్నా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారే వాళ్ళకి మేము పెంచలేదా? మేము పిల్లలకి పెట్టలేదా? అంటారు. పెడితే ఇదిగో ఊబకాయాలు ఇయ్యిని చెప్పాలంటేని. 40 ఇయర్స్‌కే షుగర్సు, 30 ఇయర్స్‌కే బీపీసు ఇయన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్లే కదా వచ్చేసినాయి ఇయన్నీని. ఒకప్పుడు తిన్న వెంటనే మనకి రియాక్షన్ చూపిచ్చేది కదా ఫుడ్డు. అదే స్లో పాయిజన్ కింద ఎక్కుతా ఉంటది. ఎంత చెప్పినా వినరు. లేస్ ప్యాకెట్లు అవి ఇవి ఏం పెట్టకండి. మనం ఎంత పిల్లల్ని ఎంత చూసుకుందామన్నా మన ఇంట్లో వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. అయితే పేరెంట్స్ పాడు చేస్తారు. లేదంటే గ్రాండ్ పేరెంట్స్ పాడు చేస్తారు. ఎవరో ఒకళ్ళు కారం పెట్టి వాడిని చెడగొడతారనమాట. మా ఇంట్లో ఏదో మా అత్తగారు, మా హస్బెండ్ వీళ్ళిద్దరే. నేను ఎంత చెప్పినా తినొచ్చులే ఏమైపోద్ది తింటేని? ప్యాకెట్ తింటే అయిపోద్దా? అంటారు. ఎంత చెప్పినా ఇనరు. పోనీ వీడియోస్ పెడతాం. అలాంటి వీడియోస్ ఉంటే పెడతా. అయి చెప్పినా వినరు. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. మన చేతుల్లో లేదుగా. మన చేతుల్లో ఉన్నంత వరకే మనం చేయాలి. మన చేతులు దాటిన తర్వాత ఇంక వాళ్ళు. లేతే మా వాడికి అసలు ఫీవర్ అంటే తెలీదు. ఎప్పుడైనా వస్తే రొంపే. 1 ఇయర్ దాటిన తర్వాత రొంపే తప్ప నేను ఫీవర్ కూడా పెద్దగా ఎరగల. అలాంటి ఫీవరు, మోషన్స్. ఏం చెప్తాం? ఫుడ్ ఎఫెక్ట్. లాలీపాప్‌లు, లేస్‌లు, ఐస్ క్రీమ్‌లు. నానా చెత్త ఇంక నాకు తెలియని చెత్త ఇంకెంత ఉందో నాకు తెలీదు. డ్రింక్స్, అప్పీలు, బొప్పీలని ఇంకా అలా రకరకాల లాలీపాప్‌లు. చెప్పుకుంటూ పోతే చాటా భారతం ఉందండి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. చెప్పుకున్నా వినేవాళ్ళు కూడా లేరు. అందుకే మీకు చెప్తున్నాను మీరైనా విని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీ కంట్రోల్‌లో ఉన్నంత వరకు. గ్రాండ్ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా వీడియో. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలకి బయట ఫుడ్ పెట్టకండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. పాతకాలం వంటలు బోలెడున్నాయి మనం చేసి పెట్టాలంటే. కానీ ఎవరికీ టైం లేదు చేసి పెడతానికిప్పుడు. అంతే కదా! ఓకే. లాగైతే కంటిన్యూ అవుతూ ఉంటది. చూస్తూ ఉండండి. టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ పాలు పెట్టేసుకున్నాను దీంట్లో. నేను పొద్దునకి, మధ్యాహ్నానికి కూడా కలిపి పెట్టుకుంటాను. అందుకని 2 స్పూన్స్ వేసుకున్నాను. పంచదారే వాడుతున్నాను ప్రస్తుతానికి. నా దగ్గర పంచదార ఉందన్నమాట. అందుకని పంచదారే వాడుతున్నాను. లేకపోతే బెల్లం వాడేదాన్ని. వేసేసాను. పంచదార వేసాను, మరుగుతూ ఉంటుంది. దీంట్లో చిన్న అల్లం ముక్క వేస్తాను. అల్లం ముక్క వేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. టీ అయితే మరుగుతుందండి. ఇందులో అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. కొంచెం దంచి అల్లం ముక్క అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం మరిగిన తర్వాత అయితే నేను ఇంకా టీ వడబోచేసుకుని అయితే తాగేస్తాను. టీ అయితే మరిగిపోయిందండి. కట్టేసి టీ అయితే వడబోసేస్తున్నాను. వడపోసేసుకుని టీ అయితే వడపోసేసుకుంటున్నాను. ఈ హాఫ్ టీ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ తాగుతాను అనమాట. ఎప్పుడైతే నాకు బద్ధకంగా ఇంకా టీ తాగాలనిపిస్తుందో అప్పుడు తాగుతాను. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ టీ తాగేస్తాను. అలాగే పక్కన రైస్ కూడా పెట్టేసాను. అది ఉడుకుతుంది. ఇంకా టీ తాగేసి కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తాను. టీ అయితే తాగేస్తున్నానండి. చెప్పాను కదా టీ అసలు తాగకుండా ఉండలేకపోతున్నాను. అందుకనే ఏ టైం అయినా సరే టీ పెట్టిన తాగాల్సిందే డేలో. అందుకని ఇంకెందుకులే అని ఇంకా అలవాటు అయిపోయిందని వదలలేనప్పుడు ఏం చేయాలి? తాగేయాలి డైలీ.
ఈ అడిక్షన్ అయితే వదిలేస్తానండి తొందరలోనే, కొంచెం టైం పడుద్ది. ఓకేనండి. లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది. చూస్తూ ఉండండి. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చేస్తాను. వర్షం కాలం కదండీ! అందుకని మస్ట్ అండ్ షుడ్‌గా వాటర్ కాచుకునే తాగాలి. మేమైతే వాటర్ కాచుకునే తాగుతాం 99%. ఇంకెప్పుడైనా అయితే తప్పుద్ది కానీ వాటర్ కాచే తాగుతాను. ఇదిగోండి ఆల్రెడీ మార్నింగ్ కాసాను బాబుకి కొన్ని, మళ్ళీ అవి కొన్ని సగం ఉన్నాయి. ఇంక మళ్ళీ పెట్టేసానమాట. ఇవి చల్లారాలి కదా! తొందరగానే చల్లారిపోతున్నాయిలెండి వర్షాకాలం కాబట్టి. పైగా బయట వర్షం కురుస్తూనే ఉంటుంది కదా! ఇప్పుడైతే వేడి నీళ్ళు కాగుతున్నాయి. పక్కనైతే రైస్ అయితే ఉడుకుతుంది. ఈ 2 అయ్యేలాగా. ఈరోజు మా హస్బెండ్ అయితే బంగాళదుంప కుర్మా చేయమన్నారు. చేస్తున్నాననమాట. ఎలా చేస్తున్నాను ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా అండి? కర్రీ ప్రిపరేషన్కి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. అని అయితే పెట్టేశాను. దాంట్లో ఇప్పుడు కర్రీ అయితే వేయాలి. పాలు కూడా కాయేసాను. ఇవి ఈరోజు పాలు అవి కాయేసాను. బాబుకి తాగుతానంటే బాబు, లేదా నేనంటే నేను తాగేయాలి. పాలేనండి ఇవి, నాకు మిగిలిపోవడం వల్ల ఉన్న పాలు ఇవి తోడు పెట్టాలి. ఇవి కూడా కాసేసాను. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో ఉల్లిపాయ ముక్కలు పట్టుకున్నాను, అందుకే షేక్ అవుతుంది అనమాట వీడియో. ఉల్లిపాయ ముక్కలు మగ్గించిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఉల్లిపాయల్లో పసుపు వేసి మగ్గిస్తానండి, చక్కగా మగ్గుతాయి. పసుపు ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతాయి. అంటే పసుపు వేస్తే మగ్గుతాయని కాదు, పసుపు మనం ప్రతి కూరలోనూ వేసుకుంటాం కదా, అందుకని ఉల్లిపాయల్లో వేగించి వేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. మా అమ్మగారు అది చేసిన అలవాటు ఇది, అంటే తను చేస్తున్నప్పుడు చూసిన అలవాటు అనమాట. పసుపు అయితే వేసాను, ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి, అందుకని ఉప్పు వేస్తాను. నెక్స్ట్ నేను మ్యాక్సిమం కళ్ళుప్పే వాడతానండి. కళ్ళుప్పే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఉప్పు పడుతుందిలేండి, తక్కువ వేసాను, మళ్ళీ కర్రీ వేసినప్పుడు వేస్తాను ఇంకాను. కళ్ళుప్పే చాలా మంచిది. అందరూ కళ్ళుప్పు వాడడానికే ట్రై చేయండి. అది సముద్రపు ఉప్పు, ఓకేనా? ప్యాకెట్స్లో దొరికేది కాదు. మనకు ఉప్పు మూటలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా మన ఇంటి సైడు, అక్కడ తీసుకోండి. వాళ్ళైతే మంచిది తీసుకొస్తారు. క్లీనింగ్ అది ఇది అని చెప్పారంటే ఇంక అందులో ఏమీ ఉండవు. మన డిమార్ట్స్లో ఉన్న వాటిలో ఉప్పు తీసుకుంటేనే అన్నీ తీసేసి పిప్పి మనకి ఇస్తారు. ఉప్పు వల్ల థైరాయిడ్ ఈజీగా వచ్చేస్తుంది. సాల్ట్స్ అయితే వాడకండి. సముద్రపు ఉప్పు వాడడానికే ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఉప్పు కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వాడడానికి చూడండి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే వాడతాను. మా హస్బెండ్ ఉన్నారు కదా, అస్సలు ఆయన తక్కువ తినలేరు, అలవాటు చేసుకోలేరు. మా ఇద్దరికి ఇక్కడే కూడా వస్తుంది కూరల్లో. ఆయనేమో తక్కువ తినలేరు, నేనేమో ఎక్కువ తినలేను. ఇద్దరికి డిస్కషన్ అనమాట అక్కడ. పోనీ సపరేట్గా కూర తీసేద్దామంటే ఆయన తక్కువ తింటారు, ఎక్కువ తినరు. తక్కువ తెస్తే నాకేంటంటే మళ్ళీ సరిపోద్దో తినేదో బాధ. ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఈ డిస్కషన్స్తో మాకైతే. ఇంకా మొన్న నుంచి అయితే ఇంకా ఆయనకి తగ్గట్టే వేసేస్తున్నాను. ఏం చేస్తాం, నేనైనా మారాలి, ఆయనైనా మారాలి. ఆయన ఎలాగా మారట్లేదు, ప్రస్తుతానికి నేనే మారిపోయాను. డైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అన్నీ ఇంకా సపరేట్ వండుకోవడం, సపరేట్ చేసుకుందాంలే అని ప్రస్తుతానికైతే ఆయన బాటలోనే నేను నడుస్తున్నాను. ఇంకెవరో ఒకరు మారాలి కదా, ఫస్ట్ ఆయన దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ మన దాంట్లోకి తెచ్చుకోవాలన్నమాట మనల్ని. ఓకేనా అండి? ఇదిగోండి మా వాడైతే మామిడికాయ కొయ్యమన్నాడు. చూసాడనమాట ఫ్రిడ్జ్లోను, నిదట్లో కలవరిస్తూ లేచాడు. పెద్దమ్మ కొట్టేసింది, పెద్దమ్మ పట్టుకుపోయిందని పాపం ఎందుకో కలగన్నట్టున్నాడు. మా తోడుకోలు కొట్టదు, ఏదో ఇలా సరిచింది పొద్దున్న, జస్ట్ ఇలా ఉంది వాడిని కొట్టినందుకు, మా కుసుమని కొట్టినందుకు. అందుకని వీడి నిద్దట్లో అదే గుర్తు పెట్టేసుకున్నట్టున్నాడు. పెద్దమ్మ కొట్టేసింది, పెద్దమ్మ పట్టుకుపోయింది అంటున్నాడు. ఇదిగో నెక్స్ట్ మామిడికాయ తింటున్నాడు. నేను పెట్టకపోదాం అనుకున్నాను కానీ ఏడుపు ఆపట్లేదు. ఇంకా ఫ్రూట్స్ ఏమి లేవు ఇంట్లో, అన్నీ అయిపోయినాయి. మేము ఊరు వెళ్దామని ఏమి సరిగ్గా తీసుకోలేదు, ఊరు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. కానీ పాపం మా ఓడుకోనట్లే. హాయ్ చెప్పమ్మా, చెప్పు, హాయ్ చెప్పు. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? మోకాయ. ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? మ్యాంగో. పైకి చూసి చెప్పు, ఇందులోకి చూసి చెప్పు. మ్యాంగో. హాయ్ చెప్పు. ఏం చేస్తుంది? పేరేంటి? ఈశానా. మీ ఇంటి పేరేంటి? హాయ్ కటకం. ఏ విషయాను? చిలుపుగా అంటాడు.
మరి మీ నాన్న పేరేంటి? రాజానా. మరి మీ అమ్మ పేరేంటి? సుధా. నువ్వేం తింటున్నావు? మామిడికాయ తింటున్నావా? నీకు ఇష్టమా మామిడికంటే? మామిడికంటే చాలా ఇష్టం అండి. మామిడికి అస్సలు వదలడం అనమాట. కనబడితే ఇంకా తినేయాలి ఫస్ట్. ఎంతో కొంత తినేసిన తర్వాత అప్పుడు నడితే తొందరగా తిని ఈగలు పెట్టేస్తున్నాయి. పెట్టకపోదామని కుదరట్లేదు, పెట్టేయాల్సి వస్తుంది. బాగోపోయినా ఏం చేస్తాం, తప్పదు. ఓకేనండి, లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఉల్లిపాయలు చాలా మటుకు మగ్గిపోయానండి. ఇంకా కొద్దిగా మగ్గితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే ఆ కొంచెం కూడా మగ్గిపోతాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తుంది, మగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు వేసేయచ్చు. బంగాళదుంపల ముక్కలు అయితే వేసేస్తున్నా. ఈ ముక్కలు కూడా మగ్గేదాకా కొద్దిసేపు మూత పెట్టి, బంగాళదుంప ముక్కలు కూడా మగ్గుతాయి కదా. మగ్గించిన తర్వాత కారం, వాటరు, తగినంత ఉప్పు, మసాలాలు వేసి మూత పెట్టేస్తే బంగాళదుంప కుర్మా రెడీ. కారం వేస్తున్నానండి. 2 స్పూన్స్ కారం వేసి, కిందకు ఉప్పు తక్కువ వేసాను కదా, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను సరిపడా. జీలకర్ర పొడి 1 స్పూను, చిన్న స్పూన్. మీకు తగ్గట్టు వేసుకోవాలండి, ఇది నాకు తగ్గట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే మా మసాలా బట్టి నేను ఇంకా చాలా తక్కువ వేస్తాను. మా హస్బెండ్ ఇంకా నన్ను సతాయిస్తున్నారు ఇంకా కూరలు, కానీ ఇదిగోండి ఒక 1.5 స్పూన్, ఇది చిన్నది, ఇది కూడా చిన్న స్పూనే. ఇంకా సతాయిస్తున్నారని వేసేస్తున్నాను. గరం మసాలా అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. టేబుల్ స్పూన్ కాదులేండి, ఇది చిన్న స్పూన్. టేబుల్ స్పూన్ అనడానికి కూడా లేదు, చాలా స్మాల్ స్పూన్. ఓకేనా? ఇవి వేసేసి చక్కగా తిప్పేసి మనం వాటర్ పోసేసుకుంటే, ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా వాటర్ పోసేసి తిప్పేసి చాలా బాగా మగ్గించాను అనమాట. బంగాళదుంప ఉడకపెట్టలేదు కదా, బాగా మగ్గించాను. బాగా మగ్గినాయి అన్నమాట. ఒక సాల్ట్ నీళ్ళు అంటారు కదా, అన్ని నీళ్ళైతే వేసాను. అది ఎలా ఉంటుందో ఏంటో, మా ఆయన దీనికి ఎన్ని పేర్లు పెడతారో ఏంటో మీకు చెప్తూ ఉంటాను. అది ఉప్పులు కారాలు తగ్గించేసిన తర్వాత కూరలు, ఉప్పు కారంలోనే ఉంటుంది కదా, మెయిన్ ఉప్పులో ఉంటుంది. ఉప్పు తగ్గిన, కారం తగ్గిన కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కువ కూర తినాలంటే ఉప్పులు కారాలు నూనెలు తగ్గించుకోకపోతే ఎక్కువ కూర తినలేము కూడా. నేను ఎందుకని తక్కువ ఉప్పు కారం వేసుకుని ఎక్కువ కర్రీ తింటాను. బట్ మా హస్బెండ్ కోసం ఏం చేస్తాం, సాక్రిఫైస్ చేస్తున్నాం లైఫ్ని. మా బుడ్డోడి కోసం ఏమో జాబ్ సాక్రిఫైస్ చేశాను, మా ఆయన కోసం ఏమో రెసిపీస్, కూరలు, ఉప్పులు కర్రలు సాక్రిఫైస్ చేస్తాను. నా కోసం ఎవరు ఏం సాక్రిఫైస్ చేస్తారో తెలియట్లేదు. కర్రీ అయితే వేసేసాను, ఉడుకుతుంది. మూత కూడా పెట్టేశాను. చూపించమంటారా మళ్ళీ? ఇక్కడ ఫ్రంట్ క్యామెరాలన్న చేతితో పట్టుకోవడం. ఇదిగోండి, ఉడుకుతుంది ఇప్పుడే కదా, వేసి పెట్టేశాను. చెప్పాను కదా, మా హస్బెండ్ కోసం ఏమో ఉప్పులు కారాలు ఎక్కువ వేస్తున్నాను, మా అబ్బాయి కోసమే జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నాను. మరి ఫ్యూచర్లో నాకు ఎవరు ఏం చేస్తారో నాకు తెలీదు. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడానండి. మన లైఫ్ మనం ఇండివిజువల్గా ఉండడానికి, ప్లస్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడినా చులకనగా చూస్తారు. అది భర్త అయినా, కొడుకైనా, ఇంకెవరైనా సరే చులకన అయిపోతాం.
అందుకే ఇప్పటి నుంచి గర్ల్స్ అందరూ ఇండిపెండెంట్గా ఉండాలంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్స్ చేయాలి, మంచిగా ఎర్నింగ్స్ మన వెనకాల పెట్టుకుని ఉన్నాం అనుకోండి మనకి ధైర్యంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. నేను జాబ్ చేశాను కదా, కొంచెం మనీ అయితే సేవ్ చేశాను, ఎక్కువ అయితే కాదు కానీ కొంచెం సేవ్ చేశాను, అందుకే కొంచెం ధైర్యంగా ఉంటాను అనమాట. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అది దేంట్లో చిన్న పని కోసం డిపెండ్ అయినా సరే మనం చులకన అయిపోతాం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరిని హెల్ప్ తీసుకోకూడదు. మా హస్బెండ్ పొద్దున్నే లెగిసి కొంచెం వాటర్ పట్టినట్టు, అదిగో అప్పుడు లేపెత్తున్నావా నన్ను, పడుకొని ఇవ్వా నన్ను, ఇదే మొదలెడతారు. ఒక్కోసారి కోపం వచ్చేసి అసలు లేపకూడదు అనిపిస్తుంది, కానీ పిల్లాడు ఈ రెండు టిఫిన్ అదే టైంలో చేయాలి, నీళ్ళు అదే టైంలో పట్టాలి, ఎక్కడ కుదురుతుందండి. ముందు దిగుద్దామంటే తెల్లవాళ్ళు నిద్ర ఉండదు బాబుతో, వాళ్ళు ఎగుస్తానే ఉంటాడు, అన్నీ పడుకోబెడతానే ఉండాలి. ఇది పరిస్థితి. ఇంకొక 1 year అయిందంటే కొంచెం బెటర్ అవుతాడు నా కొడుకు, అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాను. ఓకేనా, లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేస్తున్నావు? కుక్క పిల్లని చూస్తున్నావా? బాగున్నాయా? పెంచుకుందామా? నువ్వు పెంచుకుంటావా? రోజు పాలు పోతావా? ఎవరెట్టు పేరు? తెల్ల కుక్క పిల్ల. ఇందులో ఒకటి ఎట్టు పేరా? ఎన్ని? 2 ఒకటి. అది బాగుంటుంది. ఇంకోటి ఎక్కడ అలా అన్నాదమ్ములు, ఒక ఫస్ట్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పిల్లలు. జనరేషన్స్ అన్నీ ఇక్కడే. ఏముంది అది? ఎవరికి రాస్తావురా? ఎవరు పెంచుకుంటున్నారా? మీయా? నువ్వు కాదు, పెద్దమ్మ. పెద్దమ్మ పెంచుకుంటుందంట. నువ్వు వద్దు, మనం పెంచుకోలేము, మనకు అంత ఓపిక లేదమ్మా, పెంచుకుని అంత ఓపిక. నిన్ను చూస్తాకే సరిపోద్ది నాకు, ఇది కూడా పెంచుతానా? దానేశ్వరి దానం పట్టిపోయిందా కుక్క పిల్లనే? మరి అడగపోయావు, మా కుక్క పిల్ల అట్టుకుపోతున్నావు ఏంటి అని అడిగావా? ఎవరేసారు గోరింటాకు? గోలు రంగు ఎవరేసారు నీకు? ఇలా చూపిద్ది కానీ, ఇలా దగ్గరికి రా. కుసుమ వేసిందా? కుసుమ ఏం పేరు అక్క పేరు? ఇంకో చూడు ఎలా అంటించేసుకున్నావు. అయ్యయ్యో, ఎంత అంటించేసుకున్నావమ్మా. ఏంటి అల్లరేంటి? తప్పు, వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్తలేదా? వెళ్ళవా? కింద చూడండి ఎలా దొలుతున్నాడు. ఇలా తిరుగు. కోపం వచ్చిందా? ఎలా వచ్చింది చూపించు కోపం. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది కోపం? బొబ్బున్నావా? ఇంట్లో ప్లేస్ లేదా బొబ్బుంటాకే? ఇక్కడే ఉందా ప్లేసు? కొడతా మరి. ఏది అక్క అప్ప? అప్పనా? పాతకాలంలోకి అప్ప అంటావా? ఏమంటా? అప్పో వాళ్ళ అప్పు అంటావా? అత్త కాదు అక్క, మా ఓడికి కావాలి కదా, అందుకే ఇంకా అక్క అంటే అత్త అన్నాడు, ఇంకా అక్క అనకరా అప్ప అనరా అన్నాను. పాతకాలంలో అప్ప అప్ప అని పిలిచి. ఎక్కడికి వెళ్తున్నా? ఏం చేస్తున్నారు? సొద్దులు తీసుకుంటున్నారా? ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మంచి నీళ్ళకి వచ్చింది ఏనుగు అంటే వెళ్దామా? ఏనుగు వేసుకుని బయటికి వద్దా? ఇంట్లోనే ఉండొచ్చా? మరి అంగన్వాడీ మేడం రమ్మన్నారు కదా మనల్ని, ఈ ఫేస్ స్కాన్ అంటే చెయ్యాలంటే వెళ్దాం. అయితే రెడీ అయిపోయిందండి, నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు. వెళ్ళొద్దా? వెళ్ళొద్దులే, మా వాడు అంగన్వాడికి రానంటున్నాడు. వద్దు, మామూలుగా తిరిగొద్దాం, అలా రోడ్డు అంటే తిరిగి రావచ్చే. వస్తావు నువ్వు రోడ్డు అంటే తిరుగుతాకి? దా ఎత్తుకుంటుందా, బొమ్మ ఎక్కుతావా? ప్యాంట్ సహకరించట్లేదురా, ప్యాంటు షర్టు పెద్దవి అయిపోయినాయి, సహకరించట్లేదు. ఎలా ఎక్కేస్తావు? నడిచి వెళ్దాం సరదాగా, నేను ఎత్తుకుంటాను. నేనే అక్కని తీసుకెళ్దామా? తిరగడానికి వద్దా? నువ్వు ఒక్కడవేనా? పేరెంట్ గా మీరు చెప్తున్నాడు దానేశ్వరి కుక్క పిల్లటి పేరెంట్. ఇంకోటి దాని పేరేంటి? సింబాని పట్టుకెళ్తాను. పట్టుకెళ్తాను. నువ్వు ఆచి వెళ్తున్నావా? ఆచి వెళ్ళిన దాన్ని పట్టుకెళ్తాను. ఎక్కడికి వెళ్తాం చిన్న మనం?
ఫేస్ స్కాన్ చేయించడానిక సరే ఫేస్ స్కాన్ చేయించుకుని వద్దామే. లాలీపప్పు కావాలా? కొనాలి ఇప్పుడు? అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, ఎలా మరి? డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఇచ్చేస్తావా? ఎడగొచ్చా? అంగన్వాడికి వచ్చాం కదా. దేనికోసం వచ్చా? ఫేస్ స్కానా? మాట్లాడు మరి, మాట్లాడాలి. బూ తింటున్నావా? ఏం కూర? బంగాళదుంప. ఏం దుంప? బంగాళదుంప. ఇచ్చారు నీకు? ఏమి ఇచ్చారు? కొడుగుడ్లు ఇచ్చారా? తింటావా? తింటావా? ఒక రోజు వచ్చినందుకు జాయినింగ్ డేట్ వీడికి మామూలుగా లేదు. ఇది మా ఇంట్లో ఇవాళ బంగాళదుంప కర్రీ, రైస్, చారు. నిన్న కాసిన చారు అన్నమాట. ఇది రైస్, బంగాళదుంప కర్రీ. మా ఆయన కూరకి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే ఇవాళ కారంగా ఉంది. టేస్ట్ చెప్పలేదు. టేస్ట్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా మాట్లాడితే ఇందులో క్లారిటీ వినపడదు. మీరు నోట్లో మాట్లాడుకుంటే ఏం వినపడదు. కూర బాగానే ఉందంట, కానీ కారంగా ఉందంట. అది ఏదో వంకెడతారులేండి, వంకట్టుకున్నట్టు. భోజనం చేసిన తర్వాత అయితే నేను ఎడిటింగ్ ఉండి కొద్దిగా చిన్న వీడియో ఎడిటింగ్ చేశాను. తర్వాత కాసేపు అవి ఇవి రీల్స్ తిరిగేస్తాగా ఉంటాయి కదా, తిరిగేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో మా అబ్బాయిని మా కాలేజ్లో చెప్పాడు మా అత్తగారి దగ్గర. ఇప్పుడు వాడిని వెళ్ళి తీసుకురావాలి. ఇందాక 4కి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. బట్టలు ఉతికాను అనమాట. ఎన్ని బట్టలు ఉతికాను ఏంటో చూపిస్తాను చూడండి. బట్టలు అయితే ఉతికేసాను, మ్యాక్సిమం అయిపోయినాయి. ఇంకా 2 దుప్పట్లు ఉన్నాయి, ఒకటి ఉతకాలి. అది రేపొద్దునకి ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఉతికానండి. ఇవన్నీ ఆరేయాలి. నీళ్ళు అయితే కిందకి దిగుతున్నాయి అనమాట. ఈ బట్టలు అయితే ఆరేయాలి. ఇప్పుడు మా బుడ్డగాని తీసుకురావాలన్నమాట. వీధిలోకి వెళ్ళి తీసుకొస్తాను వాడిని. వాడు వస్తే నాకు పని అవ్వదు అనుకోండి. అయినా సరే 1 గంట మెయింటైన్ చేయగలిగితే మా హస్బెండ్ వచ్చి చూసుకుంటారు. ఇవి కూడా మా బుడ్డిగాడు బట్టలు ఉతికేసాను, చిన్న బకెటెడు. అవి కూడా ఆరేయాలి. ఆరేస్తే పని అయిపోతుంది, బట్టల పని. లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.